ప్రభుజీ మనం 'అర్జున, ఫాల్గుణ' అని అనడం వింటూ ఉంటాం కదా! ఇదెందుకంటాం? దీని వెనక కారణం ఏంటి? అర్జునుడికి 10 నామాలున్నాయి యాక్చువల్లీ. హ్మ్. ఫాల్గుణ అంటే ఆ నక్షత్రంలో ఆయన జన్మించారు. ఓకే. ఆ! సో, ధనంజయ అంటారు. చాలా ఎక్కువ ధనాన్ని ఆర్జించే కెపాసిటీ కలవారు. సవ్యసాచి అని కూడా అంటారు. సవ్యసాచి అంటే ఆయన 2 చేతులతోటి ఈక్వల్‌గా ఫైటింగ్ చేయగలుగుతాడు. హ్మ్. కుడి చేత్తో అలసిపోయినప్పుడు ఎడమ చేత్తో కూడా అట్లాగే యుద్ధం చేస్తారాయన. తర్వాత ఆయన్ని కౌంతేయ అంటారు. కుంతి యొక్క పుత్రుడు కాబట్టి. హ్మ్. కిరీటి అంటారు. ఆయనకి ఇంద్రుడు తన కిరీటాన్నే పెడతారు. సో, అలా చాలా పేర్లున్నాయన్నమాట అర్జునుడికి. ఆయనకు ఒక 10 నామాలున్నాయి. సో, ఆయన క్వాలిటీస్ ప్రకారంగా ఆయనకి ఒక పేర్లిస్తారు అలాగా. హుహు. ఆ నేమ్స్ వల్ల మనకి 'అర్జున, ఫాల్గుణ' అనేది గూడా అందులో ఒకటి. అందులో వస్తుంది. ఆయన్ని కృష్ణ అని కూడా అంటారు. ఎందుకంటే డార్క్ కాంప్లెక్షన్‌లో ఉంటారు కాబట్టి. హుహు. ఇంకొకటి మనకి స్థిత ప్రజ్ఞత అని అంటూ ఉంటాం కదా! ఈ విషయంలో మనకి కృష్ణ తత్వం ఏం చెప్తుంది ప్రభుజీ? భగవద్గీతలో కృష్ణుడు ఆయన 2వ అధ్యాయంలో అర్జునుడిని ఏమంటారంటే, నాకు హ్మ్, మీరు చెప్పిన ఫార్ములాని నేను పాటిస్తే హ్మ్. ఎలా ఉంటానో ఒక వ్యక్తి గురించి చెప్పండి. హ్మ్. మీరన్నారు కదా! ఓకే. భగవద్గీతలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. హ్మ్. నేను అప్లై చేశాననుకోండి. హ్మ్. ఎలా మారతా నేను? ఐడియల్ వ్యక్తి ఏంటి? ఆయన్ని స్థితప్రజ్ఞ అంటారు. ఓకే. అంటే మీరు భగవద్గీత పాటిస్తే మీరు స్థితప్రజ్ఞ అవుతారు. సో, హ్మ్. ఇదే అర్థం చేసుకోవాల్సింది. అయితే కృష్ణుడిని అర్జునుడు అదే అడతారు. ఓకే. స్థితప్రజ్ఞ అంటున్నారు కదా! ఎలా ఉంటాడు ఆ వ్యక్తి అని. హ్మ్. సో, దానికి కృష్ణుడు ఆ స్థితప్రజ్ఞుడు ఆయన ఎలా కూర్చుంటాడు? ఎలా మాట్లాడతాడు? ఎలా నడుస్తాడు? అని అడుగుతారు. హ్మ్. అంటే ఇప్పుడు జనరల్‌గా హీరోకి వాకింగ్ స్టైలు, టాకింగ్ స్టైలు ఆయన కొన్ని స్టైల్స్ ఉంటాయి కదా! ఈ అవునవును. స్థితప్రజ్ఞ స్టైల్ ఏంటి అని అడుగుతారు అర్జునుడు. ఓకే. ఏ రకంగా ఉంటారు? ఇక్కడేంటంటే మనకి ఆహ్, హై క్వాలిటీ పీపుల్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో. హ్మ్. ఒకసారి సుఖ మహర్షి ఆయన జనక మహారాజు యొక్క రాజ్యానికి వెళ్తారు. వెళ్ళి అక్కడ మంచిగా కథ చెప్తూ ఉంటారు. జనక మహారాజు వింటూ ఉంటారు. అక్కడ బ్రాహ్మణులందరూ ఉంటారు. కానీ సుఖ మహర్షి వాళ్ళ అటు ఇటు చూడకుండా ఒట్టి జనక మహారాజుకే కథ చెప్తూ ఉంటారు. హ్మ్. బ్రాహ్మణులందరూ అనుకుంటారు ఈయనేంటి మా వైపు చూడను కూడా చూడట్లేదు. రాజునే కొంచెం ఇంప్రెస్ చేసి ఏదన్నా కొంచెం గిఫ్ట్ తీసుకుందామని ఆయన్నే చూపించి ఆయన మాట్లాడుతున్నారని. అయితే సుఖ మహర్షికి అర్థమైపోతుంది వీళ్ళు మనసులో మాట్లాడుకున్నదని. సరే చూపిద్దామని అలా కథ నడుస్తూ ఉంటుంది. ఒక 2, 3 డేస్. ఒకరోజు సడెన్‌గా ఒక మెసేజ్ వస్తుంది. సైనికుడు వచ్చి చెప్తారు. రాజా మొత్తం ఆహ్, జనక నగరంలో అంతా మిథిలా నగరంలో మంటలొచ్చేసాయి. హ్మ్. అందరి ఇల్లు కాలిపోతున్నాయి. అయితే మీ కోశాగారం కూడా కాలిపోతుంది అని చెప్తారు. హ్మ్. అంటే ట్రెజరీ అన్ని డబ్బులున్న చోట బంగారం అన్నీ. అయితే వెంటనే బ్రాహ్మణుడు వెళ్ళి అరే! మా ఇల్లులు కాలిపోతున్నాయి అని అందరూ పరిగెత్తుతారు. అక్కడ జనక మహారాజు కూడా తన మొత్తం కోశాగారం అంటే ఆయన సంపాదించిన ధనమంతా కాలిపోతుంది. హ్మ్. హ్మ్. కానీ జనక మహారాజు ఏం కదలరక్కడ. కూర్చొని వింటారు. లెట్ మిథిలా బర్న్ బట్ కథ కంటిన్యూ. కథను కంటిన్యూ చేయండి. కానీ అక్కడికి బ్రాహ్మణులందరూ పరిగెత్తుకుంటెళ్ళాక అదొక పెద్ద ఒక మాయాజాలంలా సృష్టిస్తారు సుఖ మహర్షి. కాలిపోతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఏం కాలదు. ఓకే. ఓకే. అందరు బ్రాహ్మణులు అనుకుంటారు అరే ఏం కాలట్లేదు ఇక్కడ మాకు అలా అనిపించింది అని మెల్లగా అందరు తిరిగి వస్తారు. తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ కథ నడుస్తూ ఉంటుంది. జనక మహారాజ్ కథలను కూడా కదలలేదు. హ్మ్. ఆయన కోశాగారం కాలుతుందని చెప్పినా గాని కదలలేదు. హ్మ్. ఈ బ్రాహ్మణులు వాళ్ళ ఇల్లు అవి కాలిపోతున్నాయంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. హ్మ్. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఎవరు ఇంత సీరియస్‌గా వింటున్నారు అని. ఓకే. అంటే మీకు భగవంతుడి కథ పట్ల ఎంత ఆసక్తి ఉంది. దాంతో పాటు ఎటువంటి మైండ్ సెట్ ఉంది మీకు. అంటే హ్మ్. మీకు అంత లాస్ వచ్చినా కానీ మైండ్ డిస్టర్బ్ కాకుండా ఉంది. హ్మ్. ఇప్పుడు నేనెళ్లి చేసేదేం లేదు. కాలిపోతే కాలిపోయింది. హ్మ్. తర్వాత ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. సో, జనక మహారాజ్ డిస్టర్బ్ కాలేదు. సుఖ మహర్షి ఈ బ్రాహ్మణులందరూ చాలా తలొంచుకొని సిగ్గుగా మళ్ళీ తిరిగొస్తారు. వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకు మా వైపు చూడట్లేదు సుఖ మహర్షి అని. అంటే హ్మ్. స్థితప్రజ్ఞ అంటే మీరు అంత డిస్టర్బ్డ్ స్టేట్‌లో కూడా మీకు ఏమి ఎఫెక్ట్ కాదు. హ్మ్. మీరు ఇంటర్నల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇప్పుడు చూడండి మీరు మట్టి ముద్దుందనుకోండి. దాని మీద మీరు స్టాంప్ ఏస్తే స్టాంప్ వస్తుంది. అవును. అదే మీరు పెద్ద
రాయి ఉందనుకోండి, హ్మ్. దాని మీద గుద్దారనుకోండి ఏమి స్టాంప్ రాదు. హుహు. అంటే ఇంటర్నల్‌గా చాలా వీక్‌గా ఉన్నవాళ్ళు అన్ని ఇంప్రెషన్స్ వాళ్ళ మీద పడతాయి. ప్రతీదీ ఎఫెక్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఓకే. నైస్. జనాలేమనుకుంటున్నారు నా గురించి, హ్మ్. వాళ్ళ ప్రకారంగా నా హెయిర్ స్టైల్ ఉండాలి, నా డ్రెస్ స్టైల్ ఉండాలి, నా వాక్ స్టైల్ అన్నీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి కాబట్టి. హ్మ్. అదే ఇంటర్నల్‌గా ఒక వ్యక్తి స్ట్రాంగ్‌గా ఉన్నారనుకోండి, ఆయనకి ఈ వస్తువులు ఇవన్నీ ఏమి ఎఫెక్ట్ అవ్వవు ఆయనకి. ఆయన కరెక్ట్. పీస్‌ఫుల్‌గా ఉంటారు అన్ని చోట్ల. అవును. సో, మన రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళకి ఇస్తున్నట్టు మనం వీక్‌గా ఉంటే. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేస్తారు మనం ఎలా ఉండాలి. హ్మ్. అదే మనం ఇంటర్నల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాం అనుకోండి, మనం డిసైడ్ చేసుకుంటాం ఎలా ఉండాలి. నేను నా డ్రెస్ స్టైల్ అలా ఉండాలి, ఏమి ఉండాలి. సో, అంటే స్థితప్రజ్ఞ ఈ క్వాలిటీస్ ఎలా ఉంటాయి ఈ వ్యక్తివి, ఇంటర్నల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న వ్యక్తివి అని అర్జునుడు అడుగుతున్నారు కృష్ణుడిని. హ్మ్. సో, రెండో అధ్యాయంలో చాలా శ్లోకాల్లో కృష్ణుడు ఇవి వివరిస్తారు. ఆయన ఆ వ్యక్తి అన్ని విషయాలు మస్తుల్లో ఉండి కూడా ఆయన ఎఫెక్ట్ కారు. హ్మ్. అంత స్ట్రాంగ్‌గా ఉంటారు. సో, ఈ రకంగా అంటే డ్యూటీ చేస్తున్నారాయన. కానీ ఎఫెక్ట్ కావట్లేదు. సో, హ్మ్. ఎలా అనేది అక్కడ కృష్ణుడు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ చాప్టర్ 2లో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి భగవద్గీత. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. అంటే స్థితప్రజ్ఞత ఎందుకంత అవసరం మనకి. హ్మ్. ఇప్పుడున్న యుగంలో అయితే, ఇప్పుడున్న కాలంలో అయితే ఖచ్చితంగా ఇది చాలా అవసరము. ఎందుకంటే 10 మంది చెప్పే మాటలు మన జీవితం పైన ఎంతో ప్రభావం చూపిస్తుంది. మనం నిజంగా స్ట్రాంగ్‌గా ఉంటే అసలు ఎవ్వరు మన పైన ఒక ఇంపాక్ట్ చూపించలేరు. మనం మన దారిలో ఎళ్ళొచ్చు చక్కగా అని చెప్పేసి. చాలా బావుంది. ప్రభుజీ ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ సృష్టినంతా కూడా సృష్టించింది దేవుడు. భగవంతుడు. అలాంటి భగవంతుడు సృష్టించిన మనిషి నుండి ఏం ఆశిస్తాడు? ఏంటంటే భగవంతుడు మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. హ్మ్. ఇప్పుడు తల్లిదండ్రులు హ్మ్. ఏం కోరుకుంటారు పిల్లల నుంచి? మనం బావుండాలి. పిల్లలు పిల్లలు బావుండాలి. బాగుండాలని కోరుకుంటారు. హ్మ్. సో, భగవంతుడు కూడా ఆయన ఏమంటున్నారు, పితాహమస్య జగతో మాతా ధాత పితామహ. హ్మ్. నేనే తల్లిని, నేనే తండ్రిని, నేను దాతాన్ని నేనే మెయింటైన్ చేస్తున్నాను. హ్మ్. సో, ఆయన కోరిక ఏంటంటే మనందరం ఆనందంగా ఉండటం ఆయన కోరిక. హ్మ్. దానికి తగ్గట్టుగా ఆయన నియమాలిచ్చారు. ఆ నియమాల్ని ధర్మం అంటారు. ఓకే. హ్మ్. మీరు ధర్మం ప్రకారంగా జీవించండి. ధర్మానికి సంబంధించిన నియమాలిచ్చాను. హ్మ్. మీరు ఆ నియమాల ప్రకారంగా జీవించండి. మీరు ఈ జన్మలో హాయిగా ఉంటారు. దీని తర్వాత నా దగ్గరికి చేరుకుంటారు. నాతో పాటు హాయిగా ఉండొచ్చు. హ్మ్. సో, భగవంతుడు ఆశించేదేంటంటే మనం ధర్మం ప్రకారంగా వెళ్ళాలి. హ్మ్. ధర్మం ప్రకారంగా ధర్మం ప్రకారంగా వెళ్ళటం అంటే ఫస్ట్ తెలుసుకో నాయనా ధర్మం ఏంటో. అందుకే అవును. భగవద్గీత, భాగవతాన్ని ఇచ్చారు. హ్మ్. ఫస్ట్ నువ్వు అది చదివి తెలుసుకో ఎలా ఉండాలనేది. అది తెలుసుకున్న తర్వాత అలా జీవించడానికి ట్రై చేయాలి. హ్మ్. సో, మనం ఆనందంగా ఉండాలని ఉంచే బాధ్యత భగవంతుడిది. మనని ఆనందంగా ఉంచే బాధ్యత భగవంతుడిది. కానీ మన బాధ్యత ఏంటి మరి? మన బాధ్యత ఆయన చెప్పినట్టుగా చేయటం. ఇప్పుడు తల్లిదండ్రులు బాధ్యత పూర్తిగా తీసుకుంటారు. పిల్లలకి అన్ని సౌకర్యాలు ఇస్తారు. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదనుకోండి, వాడు శిక్షిస్తారు. శిక్షిస్తారు. దాంతో పాటు వాళ్ళు ఏదో తప్పు పనులు చేస్తే వారికి కూడా దుఃఖం కలుగుతుంది. అవును. తల్లిదండ్రులు చెప్పినట్టుంటే వాళ్ళకి సేఫ్. అవును. నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అటు ఇటు వెళ్తా అంటే వాళ్ళకి ఇబ్బంది. సో, అదే విధంగా మనకు కూడా ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం. సో, మనం ఆయన చెప్పినట్టు పాటిస్తే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు. సో, ఇది సిస్టమ్. ఓకే. ఓకే. ఆయన మనకి సర్వం ఇచ్చాడు. చెప్పిందల్లా ధర్మాన్ని పాటించమని. పాటించమని అంతే. మనకి సమస్య వస్తుంది ఆ చెప్పిన ఒక్క మాటని పాటించడం విషయంలో. ఇప్పుడు చూడండి, నాకు ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చింది అంటే నేను రూల్స్ బ్రేక్ చేశాను కాబట్టి నాకు ప్రాబ్లమ్ వస్తుంది. అవును. ఎవరైనా ఎక్కువ ఆల్కహాల్ తాగారనుకోండి, ఇమ్మీడియేట్‌గా లివర్‌లో ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. సిరోసిస్ అనే రోగం వస్తుంది. సిగరెట్ ఎక్కువ తాగారంటే క్యాన్సర్ వస్తుంది లంగ్‌లో. మాంసాహారం ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. మీరు రూల్స్ బ్రేక్ చేస్తూ ఉండండి, మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికి కనెక్షన్ ఇచ్చారు చూడండి. ఎక్కడ రూల్ బ్రేక్ అయితే అక్కడ ఇమ్మీడియేట్‌గా దానికి ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారు భగవంతుడు. నాయనా హ్మ్. నువ్వు ఇతర జంతువుల్ని చంపకు, నువ్వు మాంసాహారం తీసుకోకు, నువ్వు ఇలా చెడు సంబంధాలు పెట్టుకోకు, దానికి సంబంధించి ఇంకా రోగాలుంటాయి. హ్మ్. సో, ఏ తప్పు చేస్తే దానికి ఒక పనిష్మెంట్ ఇస్తున్నారు భగవంతుడు. అంతే నువ్వు కరెక్ట్‌గా ఉంటే నీకేం ప్రాబ్లమ్ ఉండదు. నువ్వు హ్మ్. హ్యాపీగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. నువ్వు నేను ఫాస్ట్ ఫుడ్‌లు తింటాను, ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాను, ఇష్టం వచ్చినప్పుడు లెగుస్తాను అంటే అలా కుదరదు. హ్మ్. చూడండి, మీరు ఆవుకి ఎంత ఆకలేసినా గాని నాన్ వెజ్ తినదు. పులికి ఎంత ఆకలేసినా గాని గడ్డి తినదది.
దాని రూల్ దాన్ని పాటిస్తుంది. పొద్దున్న లెగుస్తాయి, రాత్రి పడుకుంటాయి. మనం ఏం చేస్తాము, అన్ని రూల్స్ బ్రేక్ చేస్తాం. రాత్రంతా మెలుకొని నుండి పొద్దున పడుకుంటాము. అది రూల్ కరెక్టే. బ్రేకింగ్. ఎందుకంటే సూర్యుడితో పాటు అన్ని జంతువులు లెగుస్తాయి, అది అస్తమించినప్పుడు అవి రూల్స్ బ్రేక్ చేయవు. హ్మ్. మనం రూల్స్ బ్రేక్ చేస్తాం కాబట్టి మన హార్ట్ కూడా బ్రేక్ అవుతుంది. వాటికి హార్ట్ బ్రేక్స్ ఉండవు. సో హ్మ్. హార్ట్ బ్రేక్ మనకుంటుంది. ఎందుకు వాళ్ళకుంటుందంటే వాళ్ళు రూల్ పాటిస్తాయి కాబట్టి. మనకి అన్నీ బ్రేక్ అయిపోతాయి. హ్మ్. సో అట్లా మనకి రూల్స్ అనేవి భగవంతుడు ఇచ్చారు హ్మ్. హ్యాపీగా ఉంచటానికి. హ్మ్. ఇప్పుడు తల్లి స్కూల్‌కెళ్తే రూల్స్ ఉంటాయి. ఇంట్లో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఎందుకు పెట్టుకుంటాం మన రూల్స్? మంచిగా ఉండటానికి. ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. హ్మ్. రూల్స్ పాటించలేదనుకోండి యాక్సిడెంట్‌లయితే ఇబ్బందయితుంది. హ్మ్. సో, రూల్స్ భగవంతుడు మనని హ్యాపీగా ఉంచడానికి ఇచ్చారు. నేను బ్రేక్ చేస్తానంటే అది కుదరదు. అంతే. అది. బ్రేక్ చేసినప్పుడు ఇంకా దాని కాన్సిక్వెన్సెస్‌కి కూడా మనము రెడీగా రెడీగా ఉండాలి. ఉండాలి. ఇంక అంతే. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అలా బ్రేక్ చేసినప్పుడు మళ్ళీ మనకి దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలో కూడా భగవంతుడు మనకి ఏమంటారు ఆ భగవద్గీతలోనే సొల్యూషన్స్ కూడా చెప్పారు. ఆ! అట్‌లీస్ట్ అప్పుడైనా కరెక్ట్ చేసుకొని ఇక మీదట చేయకుండా ఉండేలాగా. కానీ ఏంటంటే జనాలు చాలా మొండి. వాళ్ళు నేర్చుకుండానికి రెడీగా ఉండరు. వాళ్ళు హ్మ్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చి, మరి క్యాన్సర్ వచ్చి చనిపోయేటప్పుడు కూడా సిగరెట్ తాగే చచ్చిపోతా అంటారు. సో, మనం ఏం చేయలేం అట్లాంటి కేసుల్లో. మార్చలేము ఆ! ఇంకా. చాలా మంది పరిస్థితి అట్లాగే అన్నమాట. వాళ్ళు హ్మ్. బాధపడుతుంటే ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాననుకోండి. హ్మ్. నన్ను ఎవరైనా వచ్చి గిచ్చారు. హ్మ్. కళ్ళు మూసుకున్నా నాకు తెలుస్తుంది ఎవరో నన్ను గిచ్చుతున్నారని హ్మ్. కదా! సో, అదే విధంగా మనకేదన్నా ప్రాబ్లమ్ వస్తే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎవరిస్తున్నారు నాకు ఈ ప్రాబ్లమ్ అని అర్థం చేసుకోవాలి. హ్మ్. అరే! నాకు కరెక్ట్. ఎవరు ప్రాబ్లమ్ ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు నాకు? ఆ హ్మ్. క్వెషన్ అడగరు జనాలు. అడ్జస్ట్ చేసుకొని నేను నా తెలివితేటలు ఉపయోగించుకొని ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాను అనుకుంటారు కానీ, ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది ఫస్ట్ కేస్ అనేది ఎవరు అడగట్లేదు. ఓకే. సో, ఓకే. అది చాలా పెద్ద ప్రాబ్లమ్ ఇక్కడ. హ్మ్. మనం అది అడిగామనుకోండి ఎందుకు ప్రాబ్లమ్ ఇస్తున్నారు? ఎవరిస్తున్నారు? కృష్ణ హ్మ్. నేనే ప్రాబ్లమ్ ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు బ్రేక్ చేస్తున్నావు రూల్స్. మరేం చేయాలి? రూల్స్ పాటించు. సింపుల్. సో, హ్మ్. ఆ క్వెషనే అడగరు జనాలు. ఆ ప్రాబ్లమ్ యొక్క రూట్స్ ఏంటో తెలుసుకొని, మనం తొలగించుకుంటే ఇక మీదట రాకుండా ఉంటది. ఆ! అది ఆ! తెలుసుకోగలగాలి. సో, హ్మ్. మనం దానికి సొల్యూషన్‌కే వెళ్ళట్లేదు. హ్మ్. ఇంక మనకి ఛాన్సే లేదు బయటపడటానికి. ఓకే ప్రభుజీ. ఇంకొక విషయము కొంతమంది మేము యజ్ఞం చేశాము, యజ్ఞం చేస్తున్నాము అంటారు. కొంతమంది యాగం చేయాలి, యాగం అని అంటారు. ఈ యజ్ఞంకి, యాగంకి ఉన్న తేడా ఏంటి? అవి చాలా చిన్న టెక్నికల్ డిఫరెన్సెస్. కొన్ని హ్మ్. లాంగ్ టర్మ్‌లో చేస్తారు. కొన్ని చిన్నగా చేస్తారు. కొన్ని ఇంట్లో చేస్తారు. కొన్ని గుళ్ళో చేస్తారు. హ్మ్. సో, ఇవన్నీ బేసికల్‌గా ఏంటంటే మనం దాని మెయిన్ మీనింగ్ తీసుకోండి. మెయిన్ మీనింగ్ ఏంటంటే నా దగ్గరున్నది నేను హ్మ్. విడిచిపెట్టేస్తున్నాను. హ్మ్. యజ్ఞం అంటే ఒక సాక్రిఫైస్. హ్మ్. సాక్రిఫైస్ చేస్తున్నా అంటే నా దగ్గరున్నది నేను వాలంటరీగా ఇచ్చేస్తున్నాను వేరే వాళ్ళకి. హ్మ్. ఎవరికిస్తున్నాను? భగవంతుడికిస్తున్నాను. హ్మ్. అగ్నిలో ఆహుతి చేస్తున్నాను. హ్మ్. అది ఇంపార్టెంట్. ఓకే. ఎందుకు అలా చేయటం అంటే మనకున్నది మనం ఇస్తే హ్మ్. దానివల్ల మనకి జ్ఞానం కలుగుతుంది. హ్మ్. మనకి జ్ఞానం రావాలంటే సాక్రిఫైస్ చేయాలి. యజ్ఞం చేయాలి. ఓకే. ఆ! యజ్ఞం ద్వారా మనకి యజ్ఞోవై విష్ణుః భగవంతుడికి ఆనందం కలుగుతుంది. మనకి జ్ఞానం కలుగుతుంది. హ్మ్. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చదువుకోవాలి ఎగ్జామ్స్. మీరు ఎగ్జామ్స్ చదువుకోవాలంటే టీవీ ముందు కూర్చొని నేను సీరియల్‌లు, సినిమాలు చూస్తానంటే ఎగ్జామ్ పాస్ అవుతామా? అంటే మీరది విడిచిపెడితే అప్పుడు మీకు స్కూలు జ్ఞానం లభిస్తుంది. మీకు అవును. జ్ఞానం రావాలి, స్కూల్‌లో నాలెడ్జ్ రావాలి అంటే మీకు నచ్చిన ఆటలైనా గానీ, ఏదన్నా ఎంటర్‌టైన్‌మెంట్ అయినా గానీ విడిచిపెడితే గానీ మీకు జ్ఞానం రావట్లేదు. అవును. కరెక్ట్. జాబ్‌లో కూడా అంతే. హ్మ్. మీరు కొన్ని విడిచిపెడితే గానీ మీకు హయ్యర్ థింగ్స్ తెలియవు. అవును. సో, మరి జీవితంలో మనకి ఆధ్యాత్మిక జ్ఞానం రావాలి, సాక్షాత్కారం కావాలి అంటే మనం కూడా కొన్నిటిని విడిచిపెట్టాలి. ఈ ఏవైతే తుచ్చమైన సుఖాలున్నాయో వాటిని విడిచిపెట్టి యజ్ఞం చేసినప్పుడు మీకు ఆ జ్ఞానం లభిస్తుంది. హ్మ్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, హ్మ్. మీరు గింజలు తీసుకెళ్ళి మీరు నే నేల మీద నేలలో వేశారనుకోండి, మంచివి చెట్లొస్తాయి, మొలకలొస్తాయి. హ్మ్. అదే గింజలు తీసుకొనెళ్ళి మీరు మంటలో వేశారనుకోండి ఏమైతుందది? బూడిదవుతుంది. బూడైపోతుంది. కాలిపోతుంది. హ్మ్. సో, అదే విధంగా మనం ఏదైతే కార్యమో అజ్ఞానంలో చేశామనుకోండి, దాని నుంచి కర్మఫలాలన్నీ వస్తాయి. ఇప్పుడు ఏవైతే అనుభవిస్తున్నామో అవన్నీ అజ్ఞానంలో చేసిన కార్యాలు.
అదే కార్యం మీరు జ్ఞానంతో చేశారనుకోండి, అంటే మంటలో వేసినట్టు బీజాలు. మీకు ఎటువంటి కర్మఫలాలు ఉండవు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎందుకు దుఃఖంలో ఉన్నా అంటే నా కర్మ అని మనందరికీ తెలుసు కదా! హ్మ్. అది ఎందుకు ఇలా ఉందంటే కర్మరా బాబు అంటాం. అంటే హ్మ్. మన కర్మ మనం అనుభవిస్తున్నాం. అవునవును. ఎందుకు కర్మ వస్తుందంటే అజ్ఞానంలో కార్యం చేస్తే కర్మ వస్తది. హ్మ్. అర్థమైంది. ఆ! మట్టిలో మీరు బీజం వేస్తే అది అజ్ఞానం. హ్మ్. మట్టి అంటే అజ్ఞానం. అంటే హ్మ్. మన హృదయంలో అజ్ఞానం ఉంది. హ్మ్. అజ్ఞానంలో కార్యం చేస్తే మీకు దానికి రియాక్షన్ వస్తుంది. హ్మ్. అదే జ్ఞానంతో మీరు కార్యం చేశారనుకోండి, ఎటువంటి రియాక్షన్ ఉండదు. హ్మ్. అంటే మంటలో వేసినట్టు ఆ బీజాలు. సో, అవును. యజ్ఞం అనేది మనం జ్ఞానాన్ని పంచుకోవటం. సో, హ్మ్. ఆ జ్ఞానంతో కార్యం చేస్తే అంటే మనకు జ్ఞానం వస్తుంది యజ్ఞం చేసినా గాని. అయితే ఇప్పుడు ప్రభుజీ రోజు ఇంట్లో ఎక్కడ మనం పెద్ద యజ్ఞగుండం పెట్టుకొని యజ్ఞం ఎలా చేస్తామంటే, నాయన కలియుగంలో అన్నిటికన్నా సరళమైన యజ్ఞాన్ని ఇచ్చారు. హ్మ్. ఏం యజ్ఞం? సంకీర్తన యజ్ఞం అని చెప్తారు. సంకీర్తన యజ్ఞం అంటే నామ జపం చేయటం భగవంతుడికి. మీరు ప్రతిరోజు కూర్చొని భగవంతుడి యొక్క నామం జపం చేశారనుకోండి, మీరు రోజు యజ్ఞం చేస్తున్నట్టే. హ్మ్. దానివల్ల మీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో మీరేదైతే కార్యం చేస్తారో రియాక్షన్ ఉండదు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. హ్మ్. చాలా సింపుల్ యజ్ఞం. హ్మ్. అందరూ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా! ఎంతసేపు చేయాలి రోజుకి? ఒక 30 మినిట్స్, 30 15 మినిట్స్ మనము భగవంతుడి కోసం, ఇంకో 15 మినిట్స్ చదువుకోవడానికి. అంతే. అంతే. సో, నామం జపం చేస్తే మీరు చేస్తే, హ్మ్. మీరు చేసే కార్యం ఒక యజ్ఞంలాగా అయితుంది. హ్మ్. అంటే నాలెడ్జ్‌తో మీరు ఆ కార్యం చేస్తున్నారు. మీకు రియాక్షన్స్ ఉండవు లైఫ్‌లో. హ్మ్. మీకు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నామో దుఃఖం, సుఖం ఇవన్నీ రియాక్షన్స్. ఓకే. వీటి నుంచి బయటపడాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం అంటే ఒకదాన్ని మనం త్యాగం సాక్రిఫైస్ చేసుకుంటే చేస్తున్నాం. అంటే మనకొచ్చే మీరు మీ జ్ఞానం. యొక్క విలువైన టైంని భగవంతుడికి ఇస్తున్నారు. హ్మ్. అవును. అన్నిటికన్నా విలువైంది మనకి జీవితంలో ఏంటంటే మన టైం. హ్మ్. ఆ టైంని మనం భగవంతుడికి ఇస్తున్నాం. అప్పుడు సో, మనకి రిటర్న్‌లో జ్ఞానం అనేది జ్ఞానం అనేది వస్తుంది. ఇస్తుంది. అది ప్రైజ్‌లెస్. యెస్. ఓకే. ఓకే. యాగం అనంటే? ఈ సేమే. ఆ! అవి జస్ట్ టెక్నికల్‌గా వర్డ్స్ యూజ్ చేస్తారు. ఆ! కానీ మెయిన్ పర్పస్ ఇది. ప్రభుజీ అసలు ఈరోజు తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మనకు తెలుసు అని అనుకుంటాం. కానీ వాటి వెనుకున్న అర్థాలేంటి? వాటి నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఈరోజు చాలా బాగా వివరించారు. ఎంతో తెలుసుకున్న నిజంగా ఆ ఫీలింగ్ అనుభూతి అయితే ఉంది. ఎందుకంటే వేణువు తెలుసు, నెమలి పించం తెలుసు. కానీ వాటి వెనుకున్న కథేంటి? ఇలా ఒకటి. ఇలా చిన్న చిన్న విషయాలు 'అర్జున ఫాల్గుణ' అని ఎందుకంటాం? ఇలా చిన్న చిన్న విషయాల వెనక ఉన్న అర్థాలు, కారణాలు వాటి నుండి ఏం నేర్చుకోవాలి? అవి మనకి జీవన శైలిలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇలా ఎన్నో తెలుసుకున్నాను. చాలా సంతోషం. మా యూటీవీ ప్రేక్షకులు కూడా ఇవన్నీ తెలుసుకొని మీరు చెప్పిన విధంగా టైమ్‌ని ఇన్వెస్ట్ చేస్తే జ్ఞానం ఏ విధంగా వస్తుందో, వాళ్ళు టైం పెట్టి ఈ వీడియో చూసినప్పుడు ఎండ్‌లో డెఫినెట్‌గా ఏదో నేర్చుకున్నామన్న భావన ఖచ్చితంగా వాళ్ళలో కలుగుతుంది. ఇంకా నాకు ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయి. మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఇంకొక ఎపిసోడ్‌లో ఖచ్చితంగా మిమ్మల్ని కలిసి వాటన్నిటిని కూడా తెలుసుకొని, మా సందేహాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మీ సమయాన్ని కేటాయించి, మాకి మీ విలువైన సమయాన్ని కేటాయించి, ఈ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం ఇచ్చినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. హరే కృష్ణ.